ఈ నెల 28న నెల్లూరులో సీఎం చంద్రబాబు టూర్, వింజమూరులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరు. ఈ నెల 26న ఏపీ కేబినెట్ సమావేశం, సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో అవినీతి జరిగింది. ఇప్పటి వరకు 76 స్కూళ్లకే టెండర్లు పూర్తయ్యాయన్న హరీష్ రావు. సీలింగ్ ఉంది కదా అని 5% ఎక్సెస్ దగ్గర ఆగిపోయారని చిట్చాట్లో వెల్లడి. ప్రతి స్కూల్ టెండర్ ఎక్సెస్ ఎలా పోతుందని ప్రశ్న. కామారెడ్డి జిల్లా జుక్కల్లో కలెక్టర్ పర్యటన, కేజీవీపీ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆశీష్ సంగ్వాన్. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచన. సృష్టి సరోగసీ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ, పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి 40 కోట్లకు పైగా వసూలు చేసిన డాక్టర్ నమ్రత. గిరిజన దంపతులను ట్రాప్ చేసి 5 లక్షలు చెల్లించి పిల్లల్ని తీసుకున్నట్లు నిర్ధారణ. సరోగసి పేరుతో 400 కోట్ల వరకు వ్యాపారం చేసినట్లుగా అనుమానం. కరీంనగర్లో ఉద్రిక్తత, సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్ల ర్యాలీ. మంత్రి పొన్న ప్రభాకర్ ఇళ్లు ముట్టడికి యత్నం, అడ్డుకుని నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్కు అంతరాయం, కరెంట్ లేక ఇబ్బంది పడ్డ రోగులు. జనరేటర్ ఉన్నా డీజిల్ సమస్య ఉందంటున్న సిబ్బంది. సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే ట్రీట్మెంట్. భూపాలపల్లిలో కోతుల బీభత్సం, పలు కాలనీలు పొలాలపై దాడి. స్థానికులు రైతులు తరిమికొట్టడంతో ఎస్ఎం కొత్తపల్లి బ్రిడ్జిపై హల్చల్, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వర్షం, గంటపాటు ఏకధాటిగా ఈదురుగాలులు. తడిసి ముద్దైన మొక్కజొన్న, పసుపు, నువ్వులు, ఎర్రజొన్నలు. చేతికొచ్చిన పంటలు నేలపాలు, రైతుకు భారీ నష్టం. భద్రాద్రి గోదావరిలో 5గురు విద్యార్థుల గల్లంతు, స్నానానికి దిగిన సమయంలో ఘటన. గాలింపు చర్యలు చేపట్టిన గజ ఈతగాళ్లు. అనంతపురం జిల్లా బాచుపల్లిలో దొంగ పూజారి, బాట సుంకులమ్మ ఆలయంలోని హుండీలో నగదు అపహరణ, 570 రూపాయలు అపహరణ. సీసీ ఫుటేజ్ దృశ్యాలు రికార్డ్. పెరిగిన బంగారం ధరలు, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,50,930, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,38,350. శ్రీశైలంలో నేటితో ముగినున్న ఉగాది మహోత్సవాలు. ఇవాళ శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. యాగశాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం. రాత్రికి ఆది దంపతులకు అశ్వవాహన సేవ. శ్రీవారి భక్తులకు గమనిక, రేపు తిరుమలలో ఆర్జిత సేవా టికెట్లు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్.